హైదరాబాద్ పార్లమెంట్ ప్రాంతం సంబంధించిన వేలాది మంది యువకులు ఈరోజు ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, 2005 నుంచి 2009 లోపల ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 11.5 కిలోమీటర్ల మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్ పివి నరసింహారావు గారి ఫ్లైఓవర్ ఆనాడు మనం నిర్మించుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే 4 కిలోమీటర్లు పైగా రెండవ అతి పొడవైన ఫ్లైఓవర్ ఈరోజు జూ పార్క్ దగ్గర ఆరాంఘర్ ఫ్లైఓవర్ని మనం నిర్మించుకొని మనకు మనమే పోటీ అని ఈరోజు నిరూపించుకోవడం జరిగింది. ఇవాళ హైదరాబాదు నగర అభివృద్ధి మన తెలంగాణ అభివృద్ధి. ఈ హైదరాబాదు నగర అభివృద్ధి కోసం మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రణాళికలు చేసి ప్రణాళికలలో భాగంగా రోడ్ల విస్తరణ, మెట్రో రైల్ నిర్మాణం, తాగునీటి సమస్యల పరిష్కారం, అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమాలన్నిటిని కూడా తీసుకొని ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ప్రజాప్రతినిధుల చేత చర్చ చేస్తూ ఈ సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకున్నాం. ఈరోజు ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవమే కాదు, చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి సంబంధించి సివరేజ్ ప్లాంట్స్ కోసం కూడా వందలాది కోట్ల రూపాయల నిధులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే వాటి ప్రారంభోత్సవ కార్యక్రమాలను కూడా ఈరోజు మనము మొదలు పెట్టుకున్నాం. ఈరోజు చాలామంది నగర అభివృద్ధి గురించి ఎదురు చూస్తున్నారు. ఈ నగర అభివృద్ధిలో మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉన్నది.